హాయ్ గైస్, టాటా నుంచి టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ 2026 అయితే లాంచ్ అయిపోయింది. ఇక ఈ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొట్టే వెహికల్ లేదని చెప్పాలి. ఇదే నెంబర్ 1 వెహికల్గా అయితే ఉండబోతుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ చేశారు. అండ్ దాంతోపాటు మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్స్ కానీ అండ్ ప్రైస్ విషయంలో కూడా కొంచెం కేర్ అయితే తీసుకున్నారు. అంటే బడ్జెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేయడం కానీ ఇలాంటి చాలా అయితే ఉన్నాయి. అసలు ఏమేమి ఆఫర్ చేశారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 9.69 lakhsకి మనకి ఇదైతే వస్తుందన్నమాట. కాకపోతే మీరు 6.49 lakhsకే మీ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. అది కూడా వీళ్ళు ఒక ప్యాక్ అయితే తీసుకొచ్చారు. అదే మనకి బాస్ అని ఒకటి తీసుకొచ్చారనమాట. సో ఈ సర్వీస్ ఏంటి అంటే మనకి బ్యాటరీ యాజ్ సర్వీస్ అని అయితే ఉంటుంది. దీని ద్వారా మనము 6.49 lakhsకి దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో దీన్ని తీసుకుంటే మనకి ఏమన్నా వారంటీ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే రేంజ్ ఏమన్నా తక్కువ వస్తుందా, అసలు ఈ ప్లాన్ ఎవరి కోసం ఎలా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో జనరల్గా మనము ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అని అనుకుంటే 3 మనల్ని గట్టిగా ఆపుతాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ సేఫ్టీ. సో బ్యాటరీ సేఫ్టీ అనేది ఫైర్ అయిపోతుందేమో, ఎక్కడ పడితే అక్కడ కాలిపోతుందేమో అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటాం. సో దాని భయం వల్ల మేజర్గా మనం ఆగిపోతూ ఉంటాం. ఈసారి మనకి అలాంటి భయమే అవసరం లేదు. ఎందుకంటే ఈసారి వీళ్ళు చేసిన టెస్ట్ మామూలు టెస్ట్ అయితే కాదు. మీకు రైట్ సైడు, లెఫ్ట్ సైడు, పైన కింద అన్ని పక్కల మంట పెట్టేసి వెహికల్ అయితే టెస్ట్ చేశారనమాట. చాలా హై ఫారెన్ హీట్లో అయితే టెస్ట్ చేశారు. సో ఇక మనకి బ్యాటరీ గురించి కూడా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ రెండోది వచ్చేటప్పటికి రేంజ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి 180 కిలోమీటర్లు, అంటే నేను చెప్పేది రియల్ టైం రేంజ్, వాళ్ళు అనౌన్స్ చేసేది కాదు. 180 కిలోమీటర్లు లేదా 200 కిలోమీటర్లు వచ్చేది. బట్ ఇప్పుడు మనకి చాలా మంచి రేంజ్ని అయితే తీసుకొచ్చారు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనకి బ్యాటరీ వారంటీ అనేది మహా అయితే మనకి ఒక 1 lakh కిలోమీటర్లు లేదా 1,50,000 కిలోమీటర్స్ లేదా 2 lakhs కిలోమీటర్స్ ఇస్తారు. లేదంటే ఒక 5 years 10 years చెప్తారు. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్ అయితే అదని చెప్తూ ఉంటారు. బట్ ఈసారి మనకి అన్లిమిటెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీతో అయితే మనకి టాటా పంచ్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇక మనకి బ్యాటరీ మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. సో అసలు ఫుల్లీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ దీంట్లో కలర్స్ అయితే మాట్లాడదాం. కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఒక 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 4 కలర్ ఆప్షన్స్ విడిగా ఉన్నాయి, 3 కలర్ ఆప్షన్స్ అయితే విడిగా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో నాకు బాగా అన్నిటికంటే నచ్చిన విషయము మిగతా వెహికల్స్లో కూడా ఉండాల్సిన ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అదే హై బీమ్ అలర్ట్. సో చాలా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. కాకపోతే ఈ ఫీచర్ నాకు అన్నిటికంటే బాగా అనిపించింది. ఈ హై బీమ్ అలర్ట్ ఏంటి అంటే రెగ్యులర్గా మనము వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మన ఆపోజిట్ వెహికల్ లేదా మనమైనా సరే హై బీమ్ వేసినప్పుడు అవతల వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో చాలా సమయంలో మనం చూస్తూ ఉన్నాం నైట్ టైంలో. కాకపోతే ఈసారి ఏం చేస్తుంది సార్, మనము హై బీమ్ వేసినామంటే అలర్ట్ అయితే ఇస్తుంది. దీనివల్ల మనము సేఫ్ అవుతాము, ఆపోజిట్ వాళ్ళు కూడా సేఫ్ అవుతారనమాట. సో యాక్సిడెంట్ నుంచి ఇది మంచి నివారణ అని చెప్పాలి. సో ఇలాంటి ఫీచర్ని ఖచ్చితంగా ప్రతి కార్లో అయితే తీసుకురావాలి. ఈ ఫీచర్ని టాటా పంచి మన ముందుకైతే తీసుకొచ్చేసింది. ఇక మనం బ్యాటరీ ప్యాక్ రేంజ్ గురించి మాట్లాడుకోవాలి. ఈసారి మాత్రం టాటా మోటార్స్ బ్యాటరీ ప్యాక్స్ మీద గట్టి అప్గ్రేడ్ చేసిందని చెప్పాలి. ఎందుకనంటే దీంట్లో మొత్తం మనకి ఒక 2 వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. 30 kilowatt బ్యాటరీ ప్యాక్ ఒకటి, 40 kilowatt బ్యాటరీ ప్యాక్ ఒకటి. 30 kilowatt బ్యాటరీ ప్యాక్ కనుక తీసుకున్నట్లయితే మనము 355 కిలోమీటర్స్ అయితే వస్తుంది. C75 క్లైమేట్ రేంజ్ అనమాట ఇది. అదే మనము 40 kilowatt బ్యాటరీ ప్యాక్ తీసుకున్నాం అనుకోండి 468 కిలోమీటర్స్ ARI రేంజ్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్తున్నది వచ్చేటప్పటికి 500 కిలోమీటర్స్ అబోవ్ అయితే చెప్తున్నారు. బట్ మనకి ARI రేంజ్ 468 కిలోమీటర్స్. బట్ రియల్ టైంలో మనకి ఎంత వస్తుంది అని అంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 350 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఇక మనము ఛార్జింగ్ విషయంలో కూడా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. 15 minutes కనుక మీరు ఛార్జ్ చేశారంటే 135 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 135 వెళ్ళకపోయినా 100 కిలోమీటర్స్ వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే 15 minutesలో మనం ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నాం చాలు వెళ్తూ ఉన్నప్పుడు. సో ఈ టైంలో మనకి 15 minutesలో 100 కిలోమీటర్స్ వెళ్ళడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇక మనకి ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. మీరు ఒకవేళ 20% నుంచి 80% వరకు దీన్ని ఛార్జ్ చేయాలంటే మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్లో 26 minutesలో మీకు 20 to 80% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక ఛార్జింగ్ ఆప్షన్స్ మనకి 3 ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. DC ఫాస్ట్ ఛార్జింగ్, వాల్ ఛార్జర్, హోమ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. DC ఛార్జర్ వచ్చేటప్పటికి CCS2తో అయితే వస్తుంది. అలాగే మీకు వాల్ ఛార్జర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 7.2 kilowatt. ఎంత టైంలో ఫుల్ అవుతుంది అనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ మీకు హోమ్ ఛార్జర్ అయితే ఉంటుంది. ఇది 3.3 kilowatt. ఇది కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, అంటే హోమ్ ఛార్జర్ కాబట్టి.
ఇక మనకి బాస్ మోడల్ని తీసుకొచ్చారని చెప్పాను కదా, అంటే మనకి ఏదైతే 6.49 lakhsకి తీసుకోవచ్చు అని చెప్పాను కదా వెహికల్ని. మరి ఎలా తీసుకోవాలి అని అంటే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అసలు ఏంటి ఇది అంటే బ్యాటరీ యూజేజ్ సర్వీస్ అనమాట. లైక్ ఎలా అంటే మీరు ఒక బ్యాటరీ తప్ప మిగతా వెహికల్ అంతా కూడా దీంట్లో పర్చేస్ చేస్తారు. మరి బ్యాటరీ పర్చేస్ చేయకుండా మేము ఎలా రన్ చేయాలంటే, బ్యాటరీ మీరు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు రెంట్కి తీసుకున్నట్లే సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఎంత అయితే తిరుగుతారో అంతవరకు మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. మరి ఎంత పే చేయాలి అంటే పర్ కిలోమీటర్కి మీరు 2.60 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే 2.60 పైసా అనమాట. అంటే ₹2.60 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ కిలోమీటర్కి. ఇది మీరు ఎప్పుడైతే బాడీ కొంటారో అంటే 6.49 lakhs పెట్టి వితౌట్ బ్యాటరీ కొంటారో సో దానికి మాత్రమే. లేదు నేను ఫుల్గా కొనేస్తానంటే మీ ఇష్టం, మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఎవరైతే బడ్జెట్లో ఉంటారో వాళ్ళకి మాత్రం, ఎవరైతే నేను కొంచెం తక్కువ తిరుగుతాను అనుకుంటారో, నాకు బడ్జెట్లో ఒక ఈవీ వెహికల్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. అంటే మీరు ఎంత అయితే వాడతారో అంత మాత్రమే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది మాత్రం బడ్జెట్ లవర్స్కి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక ఇంటీరియర్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. లోపల చూస్తే మనకి ఒక చిన్న నెక్సాన్ లాగా అనిపిస్తూ ఉంటుంది వెహికల్, మీకు అక్కడక్కడ నెక్సాన్ లాగే అనిపిస్తూ ఉంటుంది. ఇక 2 డిస్ప్లేలు అయితే కనిపిస్తున్నాయి, 10.25 inches డిస్ప్లేలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం, ఒకటి వచ్చేటప్పటికి డ్రైవర్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మనకి 360 degrees కెమెరాస్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు దీంట్లో. అంటే మనము రివర్స్ వెళ్తూ ఉన్నప్పుడు కానివ్వండి, లేదన్నా చిన్న చిన్న సందులో పార్కింగ్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇది మనకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ అంతేకాదు ఇక ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఈ ప్రైస్ పాయింట్లో వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం హైలైట్ అని చెప్పాలి. ఒకప్పుడు వెంటిలేటెడ్ సీట్స్ అంటే మనకి హై బడ్జెట్లో ఉండేది, తర్వాత 25 lakhs, 30 lakhs, తర్వాత మనకి 20 lakhs, 15 lakhs అలా తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే అండర్ 10 lakhs రూపీస్లో కూడా మనకి ఈ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇక మనకి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాటాలో పెద్దగా మనం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తారు యాజ్ యూజువల్గానే. 195 mm వరకు మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మన రోడ్లు ఎలా ఉన్నా సరే మనము భయపడాల్సిన అవసరం అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక సేఫ్టీ గురించి మాట్లాడుకోవాలి. సో సేఫ్టీ గురించి మాట్లాడుకోవాలంటే టాటా గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే యాజ్ యూజువల్గా మనకి స్టాండర్డ్గా 6 air bags ఉన్నాయి కదా, అవి యాజ్ యూజువల్గానే వస్తున్నాయి. ఇక దీని బిల్ క్వాలిటీ అంటే మాత్రం పెద్దగా మనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో వచ్చేటప్పటికి మీకు స్మార్ట్, అడ్వెంచరు, అలాగే ఎంపవర్డ్ అని మొత్తం ఒక 6 వేరియంట్స్ అయితే మీకు లభిస్తూ ఉన్నాయి. ఈ 6 వేరియంట్స్లో మీ దగ్గర కనుక ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం స్మార్ట్ వేరియంట్ అనేది మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది. లేదు నాకు ఫుల్ ఫీచర్స్, టెక్ ఫీచర్స్ అన్నీ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఎంపవర్డ్ ప్లస్ ఎస్ అని అయితే ఉంటుంది. మీరు ఆ వేరియంట్కి అయితే వెళ్ళాల్సి ఉంది. అక్కడ మీకు అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. సో గైస్ ఇది కంప్లీట్గా ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంతకీ మీకు ఈ టాటా పంచ్ ఇవి ఎలా అనిపించింది? మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో? విత్ బ్యాటరీ ప్యాక్తో తీసుకోవాలనుకుంటున్నారా, వితౌట్ బ్యాటరీ ప్యాక్తో తీసుకోవాలనుకుంటున్నారా? ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర ఇది న్యాయం చేయగలుగుతుందా లేదా, అసలు ఈ వెహికల్ హిట్ అవుతుందా లేదా, మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వెరీ సూన్ దీన్ని డ్రైవ్ రివ్యూ కూడా చేసి మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది గైస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video. Bye bye. Jai Hind. The new Punch.ev faces them all. Let the ultimate test begin.